First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajiguda, Kottapet, Khammam. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం పంచభూత లింగాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఏ దేవస్థానం గురించి చెప్తారు, ఏ ఆలయం గురించి? పంచభూత లింగాల్లో రెండోదైనటువంటి జలలింగం. ఎందుకంటే పృథివీ అప్పు, జలం కదా, నీటిలో నుంచి భూమి పుట్టింది, భూమి బయటకు వచ్చింది అంటారు. ఈ జలలింగం గురించి చెప్పుకుందాం. ఈయన ఎక్కడున్నాడు? జంబుకేశ్వరంలో ఉన్నాడు. ఈ జంబుకేశ్వరం ఎక్కడుంది? తమిళనాడులో తిరుచిరాపల్లికి దగ్గరలో ఉంది, ఒక 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే శ్రీరంగం పక్కనుంది. శ్రీరంగం పక్కనే ఈ దేవాలయం మనకి దర్శనమిస్తుంది. చాలా పెద్ద దేవాలయం ఇది కూడా. చోళుల కాలంలోనే నిర్మించబడింది. శ్రీరంగనాథుడి కంటే ముందు నుంచే ఈయన ఉన్నాడని ఒక ప్రతీతి. చాలా అద్భుతమైన దేవాలయం. అయితే ఇప్పుడు జలలింగం అని చెప్తాం. జలలింగం అనగానే ఏమనిపిస్తుంది మనకి? ఇప్పుడు సైకతలింగం, పృథ్వీలింగం అయినటువంటి ఏకాంబరేశ్వరుడు ఇసుకతో నిర్మించబడినవాడు. అనగా నీటితో ఉన్నాడేమో అయ్యవారు అనిపిస్తుంది. నీటి మీద ఉంటారు కదండి. నీటి మీద ఉంటాడు. నీరు ఊరుతూ ఉంటుంది ఆయన కింద నుంచి. ఎక్కడి నుంచి ఊరుతుందో మనకు తెలియదు. కాణిపాకంలో కనుక వినాయకుని కింద బావి మీద ఉంటారంటారు కదా, అలా అక్కడ ఆయన బావిలో వచ్చినట్టుంది కథనం ఉంది. ఇక్కడ అట్లా లేదు. దీనికి అద్భుతమైన పురాణ గాథలు 2 చెప్తారు. ఒకటేమో శ్రీకాళహస్తి కథని పోలి ఉన్నట్టుగా ఒక ఏనుగు, ఒక సాలీడు ఇక్కడ స్వామివారిని పూజించేవని, 2 వాటి కొట్లాటలో ఇది 2 నశించిపోయినాయని, వాటి మీద కుంభవృష్టిగా అమృతం కురిసింది, అప్పుడు ఈ శివలింగం ఏర్పడిందని ఒక కథనం చెప్తారు. ఒకటి. రెండో ప్రధాన గాథ ఇంకోటి చెప్దాం మనం. ఇది ఈ జంబుకేశ్వరం అంటే జంబుక వనం. ఇక్కడంతా తెల్ల నేరేడు చెట్లు ఉన్నాయి. నేరేడు చెట్టు మనకు తెలుసు కదా, తెల్లటి చెట్టు. నేరేడుకాయ మామూలు నేరేడుకాయ. జంబూ వనం ఉందట ఇక్కడ. అయితే ఏమైంది, శంభుడని ఒక మహర్షి, ఒక ఆయన ఈ జంబూ వనంలో తపస్సు చేసుకునేవాడు. మహాశివ భక్తుడట. నిత్యము అర్చన చేసుకునేవాడు, ఏదో తపస్సు చేసేవాడు. ఆయనకి ఏమనిపించిందట, ప్రత్యక్ష స్వరూపిగా ఉన్న భగవంతుణ్ణి పూజించాలని అనిపించింది. ప్రత్యక్ష రూపంలో ఆయన ఎంతకాలమో తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే, నిన్ను ప్రత్యక్ష పూజ చేయాలి నేను, అదే నా కోరిక అని అడిగాడు. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నేను ఇక్కడ శివలింగంగా లింగంగా వెలుస్తాను, నువ్వు జంబూ వృక్షంగా ఉండు. నువ్వు శాశ్వత అంటే మును ఎంతకాలం ఉంటారు, వాళ్ళ ఆయుష్ అయిపోతుంది కదా, జంబూ వృక్షంగా ఉండి నన్ను సేవించుకోమని అన్నాడు. చాలా కాలం తపసమాధిలో ఉండి ఆయన వెళ్ళిపోయాక జంబూ వృక్షంగా పుట్టాడు. ఆ దేవాలయ సన్నిధానంలో ఉన్నటువంటి, లోపట్లో లేదు బయటే ఉంది, ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షం సాక్షాత్తు ఆ శంభుడనే ఋషి అని భావిస్తారు. ఆయన ఆకులు రాల్చేవాడు అయ్యవారి మీద. ఈ లింగం ఏర్పడినప్పుడు అది జలలింగంగా ఎవరికైనా కనపడిందో లేదో మనకు తెలీదు. మనకి కనపడే వీటి కథల్లో ఎక్కడా కూడా స్పష్టంగా అది చెప్పరు. ఎందుకు ఇక్కడికి నీరు వచ్చింది అనే దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. కానీ ఇది శ్రీరంగం కంటే ముందే దేవస్థానంగా అంటే ఏర్పడిన స్థానంలాగా చెప్తారు. అయితే మనకి జలలింగం అనగానే ఏమిటి, ఇది ఎట్లా కనపడుతుంది అంటే, ఆ శివలింగం పక్కన పానువట్టల్లో నుంచి నీరు ఊరుతూ ఉంటుందట. పూజ అంతా అయిపోయాక ఒక చక్కటి అంగవస్త్రాన్ని పానువట్టం మీద పరుస్తారు. కాసేపటికి పానువట్టం మీద ఆ వస్త్రం తీసి పిండితే చెంబెడి నీళ్ళు వస్తాయి. బట్ట తడిసిపోతుంది. అలా నీరు ఊరుతూ ఉంటుంది లోపల నుంచి. దాని కింద నది ఉందని కానీ, లేకపోతే మన బావుందని కానీ చెప్పబడలేదు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది కావేరీ నదీ తీరంలోనే ఈ దేవస్థానం ఉంది. అయితే తీరం అంటే ఆనుకునేం లేదు, ఒక మాదిరి దూరంగానే ఉంది. ఈ కావేరీ నదిని ఈ ప్రాంతంలో పొన్ని అని పిలుస్తారు. బంగారు నది. పొన్నం అంటే తెలిసిందే కదా మనకి, బంగారు నది. ఈ పొన్నిలో స్నానం చేసి జంబుకేశ్వరుని సేవిస్తే సద్యో విముక్తి లభిస్తుంది. ఈ జన్మలో స్నానం చేసి అర్చన చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడని చెప్తారు. దీన్ని ఏనుగులతోటి, నేరేడు పళ్ళు తినడానికి వచ్చేటువంటి ఏనుగులు, దీనికి ఏదో తిరుక్కావలి అలాంటిది ఏదో పేర్లు ఉన్నాయి, తమిళ పేర్లు. ఏనుగుల చేత పూజించబడివట శివుడు. శివలింగం వెలిసింది, ఆ ఏనుగులు వస్తుండేవి. ఇవంతా మన నేరేడు పళ్ళ కోసం ఏనుగులు వస్తాయి కదా,
అయ్యే ఆకులు కోసి స్వామివారి మీద వేసేవట. నీరు తెచ్చి పొన్నిలోంచి నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి కొన్ని నేరేడాకులు స్వామివారి మీద వేసి అదే పత్రి. ఓహో, మామూలుగా మనం మారేడాకులు పత్రిగా భావిస్తాం, ఇక్కడ నేరేడాకు కూడా పత్రే. ఎందుకంటే ఆ చెట్ల మధ్యలోనే ఈయన వెలిసి ఉన్నాడు. పెద్ద విశాలమైన ప్రాంగణము 5 ఎకరాల స్థలంలో ఉంది. ఒక 5 ప్రాకారాలు, 7 గోపురాలు ఉన్నాయి. గోపురాలు కూడా పెద్ద పెద్ద గోపురాలు. లోపల అయ్యవారితో పాటుగా వెనకాల నవగ్రహ కిటికీ అంటే ఒక గవాక్షం ఒకటి ఉంటుంది, ఒక కిటికీ, నవద్వార గవాక్షం అంటారు దాన్ని. ఏమిటో అలా ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. విశాలంగా కనపడుతుంది, అతి పెద్ద గుడి. తప్పకుండా చూడవలసిన క్షేత్రాల్లో ఇదొకటి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏముందంటే, అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తారు. మనం అక్కడక్కడ చూస్తాం నిలబడి ఉన్న అమ్మవార్లని. అవును, ఈమె ఇక్కడ స్థానక భంగిమలో ఉంటుంది. పూర్వమట ఉగ్రరూపిగా ఉండేది. ఇది ఏనాటి కదా, ఆదిశంకర్లకి ముందు. శంకరాచార్యుల వారు 9-10 శతాబ్దాలకు చెందినవారు కదా, 9వ శతాబ్దం. దాని ముందు అమ్మ ఉగ్రరూపిగా ఉండి ఆమె యొక్క శోధన విపరీతంగా ఉండేది. రాత్రిళ్ళు తిరగటం, బయటికి వచ్చేయటం అలాంటివి ఉండేవట. అయితే ఆదిశంకర్లు వచ్చి ఈ అమ్మని చూసి ఈమె ఉగ్రరూపిగా ఉందని కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి ఆమె ఉగ్ర శక్తిని కొన్ని కళలు తగ్గించారట. ఆమె దగ్గర ఒక శ్రీచక్రాన్ని కూడా స్థాపించారు. దాంతో అమ్మవారి నుంచి ఉగ్రకళ తగ్గి శాంత కళ కనపడుతూ ఉంటుంది. మనం ఇది ఎంత ప్రత్యేకమైన విషయం చేయ. మరి భగవంతుడిని ప్రశ్నించే వాళ్ళందరూ ఇలాంటివి విని అర్థం చేసుకోవాలి. ఉందో లేదో మనకు తెలీదు అంటే లేకపోవడం అంటే మనం ఉన్నాంగా, అంతే కదా. మనం ఉన్నాం. మన ముందు తరాల వారికి చెందినటువంటి ఆదిశంకరులు ప్రతి దేవాలయంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారో అన్ని చోట్ల ఈ కళలు హెచ్చటమో తగ్గించటమో, ఓ శ్రీచక్ర స్థాపన చేయటం, జనాకర్షణ యంత్రాలు స్థాపించటం, అవును, ఇలాంటివి ఎన్ని గాథలు వింటాం. లేదని మనం ఎలా అనగలం? అదే శంకర్లు రాసిన స్తోత్రాలు చూస్తాంగా మనం. అది మన మానవ రూపంలోనే జన్మించారు కదా, జన్మించారు కదా, మనం ఉందేగా. అవును, ఎప్పుడో అదేమిటి మన ముందు యుగం కాదు, మన యుగంలో. అవునండి, మన ముందు ఈ కాలడిలో ఇలా బంగారు ఉసిరికాయలు రాలిపోయి కాయించారు, కురిపించారు. అవి ఇల్లు వాకిలి అన్నీ కనపడుతున్నాయి. అవును, ఈ దేవాలయం ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చాక ఇలా మారింది, దానికి శాసనాలు ఉన్నాయి. ఎంత వివరంగా ఉంది కదా. అయితే ఈ జలలింగంగా అసలు నాకు తిరుపతిలో ఉన్నప్పుడు కూరలు కొనడానికి వెళ్తుంటే చొక్కలింగం, అప్పులింగం అని 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు. అప్పులింగం అతని పేరు. నాకు అర్థమయ్యేది కాదు, ఏమిటి ఈ పేరు ఇలా పెట్టుకున్నారు, తమిళ పేర్లు అలా ఉంటాయని. అప్పటికి వీటి మీద అంత అవగాహన లేదు. అదే ఈయనే అప్పులింగ, జంబుకేశ్వరుడు. అప్పు అంటే సంస్కృతంలో నీరు, ఆపహ అంటే నీరు. ఇప్పుడు పృథివీ, ఇప్పుడు నేను సంస్కృతిలో చెప్తా కదా, పృథివీ అప్పు, తేజోవాయు ఆకాశాలు, ఆ అప్పే ఈ అప్పు. జలలింగం. ఈ పేర్లు పెట్టుకుంటారు బాగా విశేషంగా. ఈ అఖిలాండేశ్వరి సన్నిధానాన్ని దర్శనం చేయటం, ఆ పొన్ని నదిలో స్నానం చేసి జలలింగేశ్వరుడు, ఈ జంబుకేశ్వరుణ్ణి పూజించిన వాళ్ళకి సద్యో విముక్తి కలుగుతుంది. ఈ జీవితం నుంచి మనం ఇదవుతాము. చాలా ప్రత్యేకమైన దేవస్థానాల్లో ఈ జంబుకేశ్వరం కూడా ఒకటి. లైన్గా మొదలుపెట్టి మొదట కాంచీపురము, తర్వాత జంబుకేశ్వరము, తర్వాత అరుణాచలము, ఆ తర్వాత ఏమో కాళహస్తి, చివరికి చిదంబరము. ఈ లైన్ ప్రకారం చూడొచ్చు. లేదా మీరు పైనుంచి వచ్చినా సరే, ఆకాశము దగ్గర నుంచి వచ్చినా సరే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఆ తర్వాత భూమి చూసినా ఇవరాయి దబరాయిగా చూడకుండా ఒక లైన్ ప్రకారం చూడండి. ఓకే, విశేషమైన దేవస్థానంగా కనపడుతుంది. అన్ని ప్రత్యేకంగా శిల్పాలు, రకరకాల దేవతా విగ్రహాలు, పురాతనమైన శిల్పకళ. శ్రీరంగనాథుడే పురాతన దేవస్థానం. ఆయన కంటే ముందు ఎవరైనా శ్రీరంగం వెళ్తే దగ్గరలోనే ఉంది కాబట్టి జంబుకేశ్వరాన్ని కూడా తప్పకుండా దర్శించండి. అమ్మవారి ప్రత్యేకతలు ఏంటమ్మ గారు ఇక్కడ? అమ్మవారు నిలబడి కనపడతారు జయ, చతుర్భుజిగా, 4 హస్తాల్లో, పై 2 హస్తాలలో కమలాలు పట్టుకుని చేతులు వరదాభయ ముద్రల్లో కనిపిస్తాయి. ఇట్లా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆదిశంకర్లు శ్రీచక్రం స్థాపించారు, అది కనపడుతుంది. శ్రీచక్రం కనిపించి అమ్మవారికి ఒక చిత్రమైన కర్ణాభరణాలు ఉన్నాయి. అవి ఆదిశంకరులే సమర్పించారని చెప్తారు. అబ్బా, ఈ అమ్మవారికి ఎదురుగుండా వినాయకుడు కనిపిస్తాడు. మనకి రకరకాల ఉపాలయాలు కనపడతాయి లోపల. ఈ 5 ప్రాకారాలుగా ఉంది కదా, ఒక్కొక్క ప్రాకారంలో వేరు దేవి దేవతలు కూడా మనకి దర్శనమిస్తారు. ప్రత్యేకమైన దేవాలయం. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు ఈ స్వామివారిని కూడా చక్కగా చూసొచ్చేయచ్చు.
ఈ అమ్మవారు కనపడేటువంటి ఈ స్వరూపము చాలా విశేషంగా కనిపిస్తుంది. మామూలుగా మనం ప్రసన్నగా ఉండే అమ్మవారిని చూస్తాం. ఒకప్పుడు ఉగ్రరూపిగా ఉండి కళ తగ్గించబడి శాంత రూపిగా అయిన అమ్మవారిని చూడాలి ఒకసారి. ఖచ్చితంగా. నిలబడి ఉన్న స్వరూపంలో ఉన్న అమ్మవార్లు కూడా మనం తక్కువే చూస్తాము. అవును. ఏదైనా వాహనం మీద కూర్చున్నట్టుగా కనపడతారు కొన్ని చోట్ల. వాహనం కాదు, స్వయాన నిలబడే ఉంటారు. ఈ నిలబడి ఉన్న తల్లిని తప్పకుండా దర్శించాలి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.